హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నాన్ వర్బల్ రీజనింగ్లో భాగంగా మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమని డిస్కషన్ చేయాలంటే క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ అంటే ఏంది? మనం క్లాసిఫికేషన్ ఇంకొక పేరు ఏమని పెట్టి పిలుస్తామంటే ఆడ్ వన్ అవుట్ అని అంటాం. ఈ ఆడ్ వన్ అవుట్ అంటే ఏంది? ఈ క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే భిన్న పరీక్ష. మనకు ఇదే కాన్సెప్ట్ కూడా వర్బల్ రీజనింగ్ కూడా కనబడతాయి. ఏది? క్లాసిఫికేషన్ టాపిక్. ఈ భిన్న పరీక్ష వర్బల్ రీజనింగ్ కూడా కనబడుతుంది. అక్కడ ఏమేమి వర్బల్ రీజనింగ్లో ఏమేమి భిన్న పరీక్ష చూస్తామంటే అక్కడ నంబర్స్ భిన్న పరీక్ష, సంఖ్యల భిన్న పరీక్ష, అక్షరమాల భిన్న పరీక్ష, లెటర్ క్లాసిఫికేషన్ అండ్ అదేవిధంగా పదాల భిన్న పరీక్ష, వర్డ్ క్లాసిఫికేషన్ చూస్తాం. అక్కడ లెటర్స్, నంబర్స్, పదాలు వాడతాం. మనం నాన్ వర్బల్లో ఏం వాడతామంటే ఓన్లీ డయాగ్రామ్స్ మాత్రమే వాడతాం. అలా ఓన్లీ డయాగ్రామ్స్ వాడుతూ ఈ భిన్న పరీక్ష అంటే ఏంటంటే మనకున్న ఇచ్చిన డయాగ్రామ్ అన్నిట్లోనూ ఒక కొత్తగా ఏముందో కనుక్కోవాలి, అంటే భిన్నంగా ఏముందో కనుక్కోవాలి. అలా భిన్నంగా ఏముందో కనుక్కోవాలి అంటే మిగిలిన డయాగ్రామ్ అంతా ఒక జాతికి చెందిందే ఉండాలి, అంటే ఒక కేటగిరీకి చెందిందే ఉండాలి. మనం తీసుకునే ఆన్సర్ వేరే కేటగిరీ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే, ఓకే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓకే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 అలా కొన్ని నంబర్స్ తీసుకున్నాను నేను. ఈ నంబర్స్లో ఈ 2, 3, 5, 7లో భిన్నంగా ఏముంది అంటున్నాడు వాడు. అంటే దీంట్లో ఏది కొత్తగా ఉంది అంటాడు. వీటిలో భిన్నంగా ఉన్నదానికి గుర్తించమంటే మనకు 2, 3, 5, 7 ఇవన్నీ కూడా ఏ నంబర్స్ అంటే వీటిని ప్రైమ్ నంబర్స్, వీటిని ప్రధాన సంఖ్యలు అని అంటాం. ఈ ప్రధాన సంఖ్యలలో ఈ 4 ప్రధాన సంఖ్యల్లో భిన్నంగా ఏముంది గుర్తించమంటే మనకు ఆన్సర్ ఏమైపోతున్నప్పుడు 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకు 2 ఆన్సర్ అవుతుందంటే 2 అనేది ప్రధాన సంఖ్య కిందికి వస్తుంది అండ్ అదేవిధంగా సరి సంఖ్య కిందికి కూడా వస్తుంది. అంటే ఇది ఈ 2ని ఏమని పేరు పెట్టి పిలుస్తామంటే వీటిని సరి ప్రధాన సంఖ్య. దీన్ని ఏమంటామంటే సరి ప్రధాన సంఖ్య అంటాం. ఈ సరి ప్రధాన సంఖ్య ఇంగ్లీష్లో ఏమంటామంటే ఈవెన్ ప్రైమ్ నంబర్ అని అంటాం. ఈ సరి ప్రధాన సంఖ్యని ఈవెన్ ప్రైమ్ నంబర్ అంటాం. అంటే ఇప్పుడు ఈ 3, 5, 7 కూడా ప్రైమ్ నంబరే. కాకపోతే ఈ 3 బేసిక్ ప్రధాన సంఖ్యలు, ఆ 3 కూడా ఆడ్ ప్రైమ్ నంబర్స్. ఈ 2 ఒక్కటే సరి ప్రధాన సంఖ్య, ఈవెన్ ప్రైమ్ నంబర్. అలా ఈ 4 నంబర్లలో ఏది భిన్నంగా ఉంది అంటే ఇక 2 అనేది భిన్నంగా ఉంది. అలా మనం 2ని ఎందుకు సెలెక్ట్ చేసాం? ఇది ఒక కేటగిరీ, ఈ 3 కూడా ఒక కేటగిరీకి చెందింది. అలా మనకు వచ్చే ఆన్సర్స్ కూడా అదే విధంగా ఉండాలి. అలా మనము నంబర్స్ కానీ, లెటర్స్ పైన కానీ, అదేవిధంగా పదాల పైన కానీ యూజ్ చేసి అలా భిన్న పరీక్ష కనుక్కోమంటే అది వర్బల్ రీజనింగ్లో ఉన్న టాపిక్స్. కానీ మనం నాన్ వర్బల్ రీజనింగ్లో ఉన్నాం కాబట్టి ఈ నాన్ వర్బల్ రీజనింగ్ మొత్తం అంతా దేని మీద ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ఓన్లీ డయాగ్రామ్స్, ఓన్లీ ఫిగర్స్ మీద డయాగ్రామ్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ టాపిక్ని నాన్ వర్బల్ ఓరియంటెడ్లో ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఒక వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన సమస్య చిత్రాల్లో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడు. భిన్నమైనది అంటే ఇక్కడ ఆడ్ వన్ అవుట్. భిన్నమైనది అంటే ఆడ్ వన్ అవుట్. అంటే మనం తీసుకున్న ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది రైట్ అయినా కావచ్చు, రాంగ్ అయినా కావచ్చు. అది రైట్ ఆన్సర్ అయినా కావచ్చు, రాంగ్ ఆన్సర్ అయినా కావచ్చు. మనం తీసుకున్న ఆన్సర్ కాకుండా మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా ఒకటే కేటగిరీ అయి ఉండాలి. ఆ లాజిక్ ప్రకారం ఏవేవి రైటు, ఏది రాంగో చూద్దాం. ఓకే, ఒకసారి డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ ఆప్షన్లో డయాగ్రామ్ స్టార్ డయాగ్రామ్ ఇచ్చాడు. అన్నీ కూడా స్టార్ కేటగిరీ చెందిందే. కాకపోతే ఏ పార్ట్కి షేడ్ చేశాడు వాడు, ఏ పార్ట్స్కి షేడ్ చేసి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఈ పార్ట్కి షేడ్ చేశాడు వాడు, దానికి ఆపోజిట్లో షేడ్ చేశాడు. అంటే దాని ఆపోజిట్ ఏ భాగమైతే షేడ్ చేస్తున్నాడో దాని ఆపోజిట్లో షేడ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే సేమ్. ఈ ట్రయాంగిల్కి షేడ్ చేస్తే దాని ఆపోజిట్ ఇటువైపు షేడ్ చేశాడు. అలా ఆపోజిట్లో షేడ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇవి 2 ఒక కేటగిరీకి చెందింది, సేమ్ కేటగిరీ. థర్డ్
థర్డ్ వన్ కనుక చూస్తే, థర్డ్ డయాగ్రామ్ కనుక చూస్తే దీనికి ఆపోజిట్ ఇక్కడ రావాలిగా, దానికి షేర్ చేయాలి వాడు. కానీ దానికి షేర్ చేయకుండా దాని పక్కన దానికి షేర్ చేశాడు, అంటే ఇటువైపు షేర్ చేశాడు. కాబట్టి ఇది రైట్ అవుతుందంటే అది రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇటువైపు షేర్ చేస్తే దానికి ఆపోజిట్ ఇటువైపు, అంటే ఇక్కడ రెండు ఆపోజిట్లో షేర్ చేశాడుగా, ఈ రెండు కూడా ఆపోజిట్లో షేర్ చేశాడు, ఇవి రెండు కూడా ఆపోజిట్లో షేర్ చేశాడు. అంటే మనకిచ్చిన ఈ 4 డయాగ్రామ్లోను, మనకిచ్చిన ఈ 4 చిత్రాలలోనూ మనకు కొత్తగా ఏది ఉందంటే మనకు కొత్తగా ఉన్నది ఇది థర్డ్ డయాగ్రామ్. ఆ థర్డ్ డయాగ్రామే మన రైట్ ఆన్సర్ అవుతుంది. వాడు ఏమన్నాడు, వాడు భిన్నంగా ఉండాలి అంటే ఉన్నదానితో ఇచ్చిన డయాగ్రామ్లో 4 ఇస్తే 4లో ఒకడు కొత్తగా ఉండాలంట, అలా 5 ఇస్తే 5లో ఒకడు కొత్తగా ఉండాలంట. అలా తేడాగా ఉన్నది ఎవరు అంటే థర్డ్ డయాగ్రామ్. కాబట్టి ఏది భిన్నంగా ఉంది అంటే థర్డ్ డయాగ్రామ్ ఈజే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయాగ్రామ్స్ అన్నీ కూడా ట్రయాంగిల్ డయాగ్రామ్ ఇచ్చి దాని లోపల లైన్స్ ఇస్తూ పైన సర్కిల్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఓకే, అన్ని ట్రయాంగిల్ డయాగ్రామ్, మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ డయాగ్రామ్ పైన ఒక సర్కిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్ పైన ఒక సర్కిల్. ఓకే, ఇక్కడ కూడా ట్రయాంగిల్ డయాగ్రామ్ పైన ఒక సర్కిల్. అలా ట్రయాంగిల్ డయాగ్రామ్ సర్కిల్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. కానీ ఒక్కసారి బాటమ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ డయాగ్రామ్ ఉంది, ఇక్కడ మళ్ళీ ప్లస్ డయాగ్రామ్ ఉంది, ఇక్కడ ప్లస్ డయాగ్రామ్ ఉంది. కాకపోతే సెకండ్ ఆప్షన్లో ఏం డయాగ్రామ్ ఉంది అంటే ప్లస్కి బదులుగా ఏం సింబల్ ఉందంటే యారో మార్క్. ప్లస్కి బదులుగా ఏం సింబల్ ఉందంటే యారో మార్క్ సింబల్ ఉంది. అలా ఈ ఇచ్చిన 4 డయాగ్రామ్లోనూ కూడా మనకు ఏది భిన్నంగా ఉంది అంటే సెకండ్ ఆప్షన్ మాత్రమే భిన్నంగా ఉంది. ఈ 3 కూడా ఇప్పుడు ఏ ఆప్షన్ కానీ, సి ఆప్షన్ కానీ, డి ఆప్షన్ కానీ అలా మనం తీసుకున్న ఆన్సర్ కాకుండా మిగిలిన డయాగ్రామ్స్ అన్నీ కూడా ఒకటే కేటగిరీ అయి ఉండాలి. ఇవన్నీ ఈ 3 డయాగ్రామ్ కూడా ఒకటే కేటగిరీ. మనకు భిన్నంగా ఎక్కడ కనబడిందంటే సెకండ్ ఆప్షన్లో మాత్రమే మన రైట్ ఆన్సర్ అయితే అవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్ ఇచ్చాడు వాడు. ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్ మీద ప్రాబ్లం క్రియేట్ చేశాడా? అక్కడి మిర్రర్ ఇమేజ్ అయినా చెక్ చేయాలి, వాటర్ ఇమేజ్ అయినా చెక్ చేయాలి. ఇవి రెండూ కాకుండా వేరేది ఏమైనా ఇస్తే మాత్రం ఏ లాజిక్ ఉందో మనం లాజిక్ కనబెట్టాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ కే అని ఇచ్చాడు వాడు, ఇక తర్వాత ఏమి ఇచ్చాడు వాడు ఈ, ఇక్కడ ఎం, తర్వాత ఇక్కడ డబ్ల్యూ. ఓకే, ఈ యొక్క డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్ ఇమేజ్ ఏమైనా ఇచ్చాడేమో చూద్దాం. ఇప్పుడు కే యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందంటే ఇటువైపు రొటేషన్ అవ్వాలి. మిర్రర్ ఇమేజ్ అంటే ఏంది లేదు, రైట్ కాస్త ఏం మారిపోవాలంటే లెఫ్ట్ మారిపోవాలి, లెఫ్ట్ కాస్త రైట్గా మారిపోవాలి. అంటే ఎడమ వైపు ఉండేది కుడివైపుగా మారాలి, కుడివైపు ఉండేది ఎడమ వైపుగా మారాలి. అలా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్లో ఏమైనా చేంజ్ కొత్తగా ఏమైనా మారుతుందా లేక అదే డయాగ్రామ్ వస్తుందేమో చూద్దాం. ఇక్కడ కేని మనము మిర్రర్ ఇమేజ్ కనుక చేస్తే, అంటే మిర్రర్ ఇక్కడికి పెడితే అప్పుడు కే ఎలా మారిపోతుందంటే కే ఇలా మారిపోతుంది. ఓకే, కే అనే డయాగ్రామ్ మిర్రర్ ఇమేజ్ ఇలా మారిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఈ కూడా మనం మిర్రర్ ఇమేజ్ కనుక ఇక్కడ మిర్రర్ ఇక్కడ పెడితే అప్పుడు ఈ విధంగా కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత ఎమ్ని మిర్రర్ ఇమేజ్ కనుక చేస్తే, మనం మిర్రర్ ఇమేజ్ కనుక చేస్తే ఆ మిర్రర్ ఇమేజ్ ఎటు మారిపోతుందంటే ఎమ్ కాస్త ఎమ్గానే మారిపోతుంది. అంటే ఎమ్ యొక్క మిర్రర్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్ విల్ బీ సేమ్. ఒక ఎమ్ అనే అక్షరానికి అద్దంలో ఉన్న ప్రతిబింబము మరియు దాని ఒరిజినల్ ప్రతిబింబం రెండు ఒకటేలా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా డబ్ల్యూ అంటున్నాం. ఈ డబ్ల్యూ కూడా ఒక మిర్రర్ కనుక ఇక్కడ పెడితే అప్పుడు డబ్ల్యూ కూడా మిర్రర్ ఇమేజ్లో ఎలా కనబడుతుందంటే సేమ్గానే కనబడుతుంది. అంటే మిర్రర్ ఇమేజ్ పెట్టేటప్పుడు ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్కి మిర్రర్ ఇమేజ్ చెప్పేటప్పుడు ఈ రెండు చేంజ్ అయిపోయినాయి, ఈ రెండు సేమ్గా ఉన్నాయి. అంటే దీని ఆన్సర్ మిర్రర్ ఇమేజ్ ద్వారా చెప్పలేం, ఏదో ఒకటి మాత్రం భిన్నంగా ఉండాలి. ఒకవేళ ఈ రెండిట్లో ఎమ్ కానీ డబ్ల్యూ కానీ ఏదో ఒకటి చేంజ్ అయ్యి ఒకటి సేమ్గా ఉండింటే అప్పుడు ఆ సేమ్గా ఉండేది మన ఆన్సర్ అయిపోయేది.
కానీ మిర్రర్ ఇమేజ్ ద్వారా ఆన్సర్ రావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏ ద్వారా ఆన్సర్ వస్తుందంటే ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ ద్వారా రాలేదు కానీ వాటర్ ఇమేజ్ కూడా చెక్ చేయాలి. ఓకే, వాటర్ ఇమేజ్ ద్వారా ఏమొస్తుంది? ఓకే, ఇట్లా వాటర్ ఇమేజ్ ఏమొస్తుందో చూద్దాం. వాటర్ ఇమేజ్ ద్వారా మిర్రర్ ఇమేజ్ ద్వారా ఆన్సర్ రావట్లేదు. మిర్రర్ ఇమేజ్ ద్వారా ఆన్సర్ రానప్పుడు ఇప్పుడు ఏం చెక్ చేయాలి? వాటర్ ఇమేజ్ చెక్ చేయాలి. వాటర్ ఇమేజ్ యొక్క లాజిక్ ఏంటంటే అప్ కాస్త ఏమవ్వాలి? డౌన్ అవ్వాలి. డౌన్ కాస్త ఏమవ్వాలంటే అప్ అవ్వాలి. అంటే తలకిందలుగా ఉండాలి. అంటే వాటర్ ఇమేజ్ ఎలా ఉండాలి అంటే మిర్రర్ ఇమేజ్ ఎలా ఉండాలి? రైట్ కాస్త లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ కాస్త రైట్ అవ్వాలి. అదే వేలో అదే కాన్సెప్ట్లో వాటర్ ఇమేజ్ ఎలా ఉండాలి అంటే అప్ కాస్త డౌన్ అవ్వాలి, డౌన్ కాస్త అప్ అవ్వాలి. జస్ట్ తలకిందలు అవ్వాలి. అలా తలకిందలు అయితే ఏమవుతుందో చూద్దాం. అలా కే యొక్క వాటర్ ఇమేజ్ ఏమవుతుందంటే కేని తలకిందలు చేస్తే కేగానే కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఈని తలకిందలు చేస్తే ఈగానే కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ అలా ఎంని తలకిందలు చేస్తే డబ్ల్యూ కనబడుతుంది. ఓకే, ఈ డబ్ల్యూని తలకిందలు చేస్తే ఏం కనబడుతుందంటే ఎం కనబడుతుంది. అంటే ఇక్కడ కూడా వాటర్ ఇమేజ్లో కూడా ఈ రెండు డయాగ్రామ్స్ సేమ్ అయినాయి, ఈ రెండు డయాగ్రామ్ చేంజ్ అయినాయి. అంటే మిర్రర్ ఇమేజ్లో రెండు సేమ్ ఉండి రెండు చేంజ్ అయినాయి, వాటర్ ఇమేజ్లో కూడా రెండు చేంజ్ అయ్యి రెండు సేమ్గా ఉన్నాయి. అంటే రెండు సేమ్ ఉండకూడదు. మనం భిన్న పరీక్ష అంటే ఆడ్ వన్ అవుట్ అంటే మనం ఒక డయాగ్రామ్ మాత్రమే కొత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మిర్రర్ ఇమేజ్ పని చేయట్లేదు, వాటర్ ఇమేజ్ కూడా పని చేయట్లేదు. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం లాజిక్లో ఇచ్చినట్టు అర్థం అంటే ఇక డయాగ్రామ్ చూడాలి. ఇంకా డయాగ్రామ్లో ఏం లాజిక్ ఇచ్చాడో చూద్దాం. ఓకే, ఈ డయాగ్రామ్ ఉపయోగించి ఏ లాజిక్ ఆన్సర్ వస్తుంది అనేది చూడాలి. ఓకే, ఇక్కడ ఒక్కసారి ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ ఏమి ఇచ్చాడు? వాడు కే ఇచ్చాడు. ఓకే, తర్వాత ఎం అండ్ అదేవిధంగా డబ్ల్యూ. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఈ నంబర్ ఆఫ్ లైన్స్ ఏముందో చూడండి. ఈ నంబర్ ఆఫ్ లైన్స్ ద్వారా మనకు ఆన్సర్ ఏమైనా వస్తుందా అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ లైన్స్ ఏం వాడాడంటే వాడు కే. ఓకే, నంబర్ ఆఫ్ లైన్స్ ఏం వాడాడంటే ఓకే కే అనేది ఇక్కడ ఒక లైన్ 1 2 3, ఇక్కడ నంబర్ ఆఫ్ లైన్స్ ఎంత 3 లైన్స్ వాడాడు. నెక్స్ట్ అదేవిధంగా ఈ లెటర్లో ఏం వాడంటే 1 2 3 4 నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వాడాడు వాడు. దాని తర్వాత ఎం 1 2 3 4, ఇక్కడ కూడా 4 స్ట్రైట్ లైన్స్ వాడాడు. నెక్స్ట్ దానికి తోడు ఇక్కడ డబ్ల్యూలో కూడా 1 2 3 4, ఇక్కడ నంబర్ ఆఫ్ లైన్స్ ఎంత అంటే 4 స్ట్రైట్ లైన్స్. అలా ఈ లాజిక్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 లైన్స్, ఇక్కడ 4 లైన్స్, 4 లైన్స్, 4 లైన్స్. మనం స్టార్టింగే చెప్పుకున్నాం ఈ క్లాసిఫికేషన్కి ఆన్సర్ ఎలా చేయాలి అంటే, ఈ భిన్న పరీక్షకు ఆన్సర్ ఎలా చేయాలంటే మనం ఒకదానికి సెలెక్షన్ చేస్తే అది కాకుండా రిమైనింగ్ ఫిగర్స్ అన్నీ ఒకటే కేటగిరీ అయి ఉండాలి. మనం ఒక్కదానికి ఆన్సర్ సెలెక్షన్ చేస్తే రిమైనింగ్ డయాగ్రామ్ అంతా ఒకటే జాతికి చెందినవి ఉండాలి. అలా నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నా. ఫస్ట్ ఆప్షన్ ఎన్ని లైన్స్ ఉన్నాయంటే ఓన్లీ 3 లైన్స్ మాత్రమే ఉన్నాయి. మిగిలిన దాంట్లో 4 లైన్స్ 4 లైన్స్ 4 లైన్స్ ఉన్నాయి. అంటే ఇదంతా ఒక కేటగిరీ, ఇదంతా ఒక జాతికి చెందినది. ఇక్కడ కే అనేది ఏ లెటర్ అయి వస్తుందంటే ఇక్కడ కేలో 3 లైన్స్ మాత్రమే ఉన్నాయి. అలా 3 లైన్స్ ప్రకారం మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు లైన్స్ ప్రకారం మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నారు, మనం మిర్రర్ ఇమేజ్ చెక్ చేస్తే రెండు ఆన్సర్ ఇవి రెండు మారిపోయినాయి. వాటర్ ఇమేజ్ కూడా ఆన్సర్ రాలేదు. కానీ చాలామంది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్ కనబడ్డ వెంటనే ఓవెల్స్ కాన్సోనెంట్ చేస్తారు. ఓవెల్స్ కాన్సోనెంట్ ప్రకారం ఓవెల్స్ ఏమేమి ఉన్నాయి? AEIOU, ఈ 5 అక్షరాలు AEIOU, ఈ 5 అక్షరాల్లో ఈ ఒకటే ఓవెల్ ఉంది కదా సార్, మిగిలినవన్నీ కాన్సోనెంటే ఉన్నాయిగా అంటే ఆ లాజిక్ ప్రకారం కూడా కరెక్టే. మిగిలినవన్నీ కాన్సోనెంట్, ఈ అనేది మాత్రం ఓవెల్గా అని చెప్పి చాలామంది కూడా పెడతారు. అంటే ఈ టాపిక్ దగ్గర మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వాడు ఏమన్నాడు, ఈ 4 డయాగ్రామ్లో మనకు ఏది భిన్నంగా ఉందో గుర్తించండి అన్నాడు. అంటే నా లాజిక్ ప్రకారం నాకు ఆన్సర్ కే వచ్చింది.
కొంతమంది కాన్సోనెంట్ ఓవెల్స్ ప్రకారం ఆన్సర్ ఏమొచ్చింది, సెకండ్ ఆప్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏదాన్ని బబుల్ చేయాలి, ఫస్ట్ తీసుకోవాలా సెకండ్ తీసుకోవాలా అంటే ఈ రెండూ కరెక్టే. కానీ మన ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఏ విధంగా అయితే ఆలోచించాడో, ఎగ్జామినర్ ఏ విధంగా అయితే లాజిక్ క్రియేట్ చేశాడో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. కాదు అది మనకు ఎలా తెలుస్తుందంటే, అందుకే ఈ టాపిక్ కొంతమందివి రైట్ అవుతూ ఉంటాయి, కొంతమందివి రాంగ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక డిఫరెంట్ లాజిక్లో మన ఆన్సర్ వస్తుంటాయి. వాడు జస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇచ్చిన 4 భిన్నంగా ఏది ఉందో గుర్తించండి అన్నాడు. భిన్నంగా అంటే ఏంది, కొత్తగా ఏముందో గుర్తించండి అన్నాడు. మన ప్రకారం కే వచ్చింది, కాన్సోనెంట్ ఓవెల్స్ ప్రకారం ఏమొచ్చింది, ఈ వచ్చింది. ఈ రెండు రైటే ఆన్సర్, మనమేం తప్పు అనట్లేదు. కానీ వాడు క్వశ్చన్ పేపర్ మిమ్మల్ని ఎవరైతే తయారు చేశాడో, ఆ ఎగ్జామినర్ ఏ లాజిక్ ప్రకారం మీకు క్వశ్చన్ క్రియేట్ చేశాడో ఆ లాజిక్ ప్రకారం మనం ఆలోచించాలి. అలాంటి కొన్ని సందర్భాలు ఇవి కొన్ని రైట్ అవ్వచ్చు, కొన్ని రాంగ్ అవ్వచ్చు. చూద్దాం. ఇప్పుడు నా లాజిక్ ప్రకారం ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ ప్రకారం ఏది రైట్ ఆన్సర్ అంటే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను తయారు చేశాను కాబట్టి, నేను క్వశ్చన్ క్రియేట్ చేశాను కాబట్టి నా లాజిక్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. నా లాజిక్ ఏమంటే నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, నంబర్ ఆఫ్ లైన్స్ ప్రకారం నేను క్వశ్చన్ క్రియేట్ చేశాను. ఓకే, నంబర్ ఆఫ్ లైన్స్ ప్రకారమే తీసుకోవాలి. ఆ లాజిక్ ప్రకారం రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు వాడు, ఈ 4 డయాగ్రామ్లో ఏది భిన్నంగా ఉంది, ఏది కొత్తగా ఉందో చూడండి అన్నాడు వాడు. ఓకే, ఇక్కడ మొత్తం ట్రయాంగిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు వాడు. మొత్తం ట్రయాంగిల్ ఇచ్చాడు, ఆ ట్రయాంగిల్ని మొత్తం 4 భాగాలుగా విడగొట్టాడు. ఆ 4 భాగాలు ఎక్కడెక్కడంటే 1 2 3 4 అలా మొత్తం 4 భాగాలు విడగొడుతూ ఏదో ఒక భాగాన్ని మాత్రమే షేడ్ చేశాడు వాడు. ఈ 4 భాగాల్లో 4 దాంట్లో ఒక్కో దాంట్లో షేడ్ చేసుకుంటూ వచ్చాడు. అలా ఇప్పుడు ఏది రైట్ ఆన్సర్ అవుతుందంటే, ఇక్కడ అన్ని సైడ్స్ షేడ్ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ సైడ్ చేశాడు, ఇక్కడ సైడ్ షేడ్ చేశాడు, ఇక్కడ సైడ్న షేడ్ చేశాడు. కానీ ఇక్కడ ఈ డయాగ్రామ్లో సైడ్న షేడ్ చేయకుండా ఎక్కడ షేడ్ చేశాడంటే వాడు మధ్యలో షేడ్ చేశాడు. అలా ఇవన్నీ సైడ్ చేసినట్టు ఉన్నాయి, ఇవన్నీ సైడ్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ సైడ్స్ ఉన్నాయి. కానీ ఈ ఫస్ట్ ఆప్షన్లో మాత్రం ఎక్కడ షేడ్ చేశాడంటే వాడు మిడిల్లో షేడ్ చేశాడు. అంటే మధ్య భాగాన్ని వాడు షేడ్ చేశాడు. ఇవన్నీ ఒక కేటగిరీ, ఎక్కడ సైడ్స్ని షేడ్ చేయడం, ఇది ఒకటే ఒక కేటగిరీ. కాబట్టి మన రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే మన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ పైన ఒక బాక్స్ ఇచ్చాడు, అన్ని దానిలో పైన బాక్స్ ఉన్నాయి. అది పైన ఉన్న బాక్స్ డయాగ్రామ్ కాదు, లోపల ఉన్న డయాగ్రామే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. లోపల డయాగ్రామ్ ఏమి ఇచ్చాడంటే వాడు ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు, దీని ద్వారా ఒక రాంబస్ ఒక సమచతుర్భుజం ఇచ్చాడు, లాస్ట్ డయాగ్రామ్లో ఒక స్క్వేర్ ఇచ్చాడు. వీటిలో మన ఆన్సర్, వీటిలో ఏది భిన్నంగా ఉంది చెప్పండి అన్నాడు వాడు. ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఫామ్ చేయడానికి ఎన్ని స్ట్రైట్ లైన్స్ కావాలంటే 3 భుజాలు కావాలి, అంటే 3 సరళ రేఖలు కావాలి. నెక్స్ట్ దీన్ని ఫామ్ చేయాలంటే 4 భుజాలు కావాలి, దీన్ని ఫామ్ చేయాలంటే 4 భుజాలు కావాలి, 4 సరళ రేఖలు కావాలి. కానీ సర్కిల్ని ఏర్పాటు చేయాలంటే సరళ రేఖలు తీసుకోలేము, సరళ రేఖల ద్వారా సర్కిల్ డయాగ్రామ్ గీయలేము. ఇక్కడ సర్కిల్ యొక్క డెఫినేషన్ ఏమి అంటే, ఇది ఒక కేంద్ర బిందువు నుంచి అనంతమైన దూరంలో లేక ఒక నిర్దిష్ట దూరంలో, కేంద్ర బిందువు నుంచి నిర్దిష్ట దూరం అంటే రేడియస్ ఆర్ వ్యాసార్థం, కేంద్ర బిందువు నుంచి నిర్దిష్ట దూరంలో అనంతమైన బిందువుల యొక్క సముదాయం, అనంతమైన బిందువులు అంటే అన్ని బిందువులను కలుపుతూ గీసిన వక్రరేఖని. ఇక్కడ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ రేఖలు వస్తాయంటే వక్రరేఖలు వస్తాయి, కర్వ్ లైన్స్ వస్తాయి. ఈ కర్వ్ లైన్నే మనం ఉపయోగించి ఏం డయాగ్రామ్ గీస్తామంటే సర్కిల్ గీస్తాం. కానీ ఈ మిగిలిన 3 డయాగ్రామ్లో కర్వ్ లైన్స్ గీయం, అంటే వక్రరేఖలు గీయం,
సరళ రేఖలు గీస్తాం. సరళ రేఖలు, రేఖ రెండు రకాలు, రేఖలు లైన్స్ అనేది 2 టైప్స్, స్ట్రైట్ లైన్స్ అండ్ కర్వ్ లైన్స్. సరళ రేఖలు, వక్ర రేఖలు. అంటే రుజు మార్గంలో ప్రయాణించే రేఖలన్నిటినీ సరళ రేఖలు అంటాం. రుజు మార్గం అంటే చక్కగా స్ట్రైట్గా, అంటే స్ట్రైట్గా ప్రయాణించే రేఖలన్నిటినీ ఏమంటామంటే సరళ రేఖలు అంటాం. అలా రుజు మార్గంలో ప్రయాణించలేని రేఖలని వక్ర రేఖలు అంటాం, కర్వ్ లైన్స్ అంటాం. ఇలా ఈ కర్వ్ లైన్లో ఉన్నది ఒకటే ఒక డయాగ్రామ్, అది ఏది అంటే ఒక సర్కిల్ మాత్రమే. మిగిలినవన్నీ ఏం డయాగ్రామ్ ద్వారా ఫామ్ అవుతాయంటే సరళ రేఖల ద్వారా ఫామ్ అవుతాయి. ఈ ఒక సెకండ్ డయాగ్రామ్ మాత్రమే దేని ద్వారా ఫామ్ అయిందంటే ఇది ఒక కర్వ్ లైన్ ద్వారా మాత్రమే ఫామ్ అయింది. ఓకే, కాబట్టి ఈ ఉన్న 4గిట్లో ఏది భిన్నంగా ఉంది అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం ఇంటూ సింబల్లో ఇచ్చాడు వాడు. ఇక్కడ ఒక ఇంటూ సింబల్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది, తర్వాత ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది, ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది. ఓకే, వీటిలో ఏది భిన్నంగా ఉంది? ఇక్కడ ఇంటూ సింబల్ అన్నీ ఇంటూ సింబలే ఉంది, కాకపోతే దాంతోడు ఇక్కడ షేడెడ్ ఎంటీ సర్కిల్, ఇక్కడ ఒక ఎంటీ సర్కిల్, ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ఒక ఆపోజిట్ షేడెడ్ సర్కిల్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడ సేమ్ మళ్ళీ ఆపోజిట్లో ఉన్నాయి సర్కిల్స్ అనేవి అన్నీ ఆపోజిట్లోనే ఉన్నాయి. కాకపోతే డయాగ్రామ్ సింబల్ ఏ షేప్ ఉందనేది చూడండి. ఇక్కడ ఇంటూ సింబల్ పెట్టాడు వాడు, ఇక్కడ ఇంటూ సింబలే ఉంది, ఇక్కడ ఇంటూ సింబలే ఉంది. కాకపోతే ఇక్కడ డయాగ్రామ్ ఏ షేప్ ఉందంటే ప్లస్ షేప్లో ఉంది. అంటే మన రైట్ ఆన్సర్ ఇప్పుడు ఈ ఉన్న 4 డయాగ్రామ్లో ఏది భిన్నంగా ఉంది, ఏది కొత్తదనంను ఆకర్షిస్తుందంటే ఈ 3 కూడా ఏవేవి? ఏ అండ్ సి, డి, ఈ 3 కూడా ఏ ఆప్షన్ ఉన్నాయంటే అన్నీ ఒక కేటగిరీకి చెందింది, అంటే ఇంటూ కేటగిరీకి చెందింది. ఒక సెకండ్ ఆప్షన్ మాత్రమే కొత్తగా ఉంది. అది సెకండ్ ఆప్షన్ ఏ సింబల్లో ఉందంటే ప్లస్ సింబల్లో ఉంది. కాబట్టి ఈ ఉన్న 4 డయాగ్రామ్లో, ఈ ఉన్న 4 చిత్రాల్లో ఏది భిన్నంగా ఉంది అంటే భిన్నమైనది ఏది అంటే దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఇయర్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్. ఇది చూద్దాం. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పైన ఈ విధంగా డయాగ్రామ్ ఉంది, మధ్యలో డాట్ ఉంది. మళ్ళీ ఇటువైపు కూడా ఇదే డయాగ్రామ్, మళ్ళీ మధ్యలో డాట్ ఉంది. తర్వాత ఇటువైపు మళ్ళీ సేమ్ డయాగ్రామ్, మధ్యలో డాట్, మళ్ళీ ఇటువైపు సేమ్ డయాగ్రామ్, మధ్యలో ఇక్కడ డాట్, అని ఇక్కడ డాటెడ్ లైన్స్ వస్తూ ఉన్నాయి. అది బాగానే ఉంది, కానీ ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఇలా ఈ విధంగా ఉంది. ఇది కూడా సేమ్ డయాగ్రామ్, ఇది కూడా సేమ్ డయాగ్రామ్, ఇది కూడా సేమ్. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు వరకు గీసిన డయాగ్రామ్ అనేది సేమ్గానే ఉన్నాయి, 4 చిత్రాల్లోనూ సేమ్గా ఉన్నాయి. కాకపోతే ఈ లైన్ ఇంపార్టెంట్. ఇప్పుడు గీస్తున్న లైన్ ద్వారా మన ఆన్సర్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ అనేది ఇన్సైడ్ ఉంది, అంటే లోపల, ఈ డయాగ్రామ్కి లోపల వైపు టచ్ అయ్యింది. ఈ లైన్ కూడా దీని లోపల వైపే టచ్ అయ్యింది ఇటువైపు. ఇక్కడ కూడా దీని లోపల వైపే ఈ లైన్ అనేది టచ్ చేశాడు. కానీ ఒక థర్డ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఆ థర్డ్ డయాగ్రామ్ లోపల వైపు టచ్ చేయాలిగా, కానీ ఈ లైన్ ఎక్కడ టచ్ చేశాడంటే బయట దాన్ని ముట్టాడు వాడు, బయట దాన్ని టచ్ చేశాడు. కాబట్టి ఈ 1వ డయాగ్రామ్, 2వ డయాగ్రామ్, 3వ డయాగ్రామ్, 4వ డయాగ్రామ్లో ఈ 4 డయాగ్రామ్లో ఒకటి కొత్తగా ఉంది, మిగిలిన 3 డయాగ్రామ్స్ కూడా ఒకటే జాతికి చెందింది, అంటే ఒకటే కేటగిరీలో ఉన్నాయి. అలా ఏ కేటగిరీలో ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ వన్, సెకండ్ వన్ అన్ని లోపల ఇన్సైడ్ ఉంది, ఇది ఇన్సైడే ఉంది. కాకపోతే ఈ థర్డ్ డయాగ్రామ్ మాత్రం ఎక్కడుందంటే అవుట్ సైడ్లో మాత్రమే ఉంది. కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మిగిలినవి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్ ఒక కేటగిరీకి సంబంధించింది. మన ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, అది డిఫరెంట్ కేటగిరీ. కాబట్టి థర్డ్ ఆన్సర్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, దానికి ఎదురుగా ఒక ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్. నెక్స్ట్ వన్
ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది షేర్ చేశాడు, ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేర్ చేశాడు. అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ రెండు డయాగ్రామ్స్ షేర్ చేసుకుంటా, అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ రెండు డయాగ్రామ్స్ షేర్ చేసుకుంటా రెండు ఎంటీ డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం ఎంటీ ఉన్నాయంటే ఇక్కడ ట్రయాంగిల్ ఎంటీ ఉంది, ఇక్కడ సర్కిల్ ఎంటీ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఎంటీ ఉన్నాయి, ఇక్కడ ఒక సర్కిల్ ఎంటీ ఉన్నాయి. అంటే దీనికి కూడా మన రెండు ఆన్సర్లు వస్తాయి. అంటే ఆలోచించే విధానం బట్టి రెండు ఆన్సర్లు వస్తాయి. ఎలా అంటే ఓకే చూద్దాం సార్. ఇప్పుడు ఇక్కడ అన్నీ ఈ మూడు డయాగ్రామ్, రెండో డయాగ్రామ్లోను, మూడో డయాగ్రామ్లోను, నాలుగో డయాగ్రామ్లోను అన్ని దాంట్లోనూ ట్రయాంగిల్కి షేడ్ చేసి, సర్కిల్ ఎంటీగా వదిలేశాడు. కానీ ఫస్ట్ డయాగ్రామ్లో ట్రయాంగిల్ ఎంటీగా ఉండి సర్కిల్ని షేడ్ చేశాడు. ఆ లాజిక్ ప్రకారం ఏది రైట్ అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఆ లాజిక్ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ నెక్స్ట్ ఇంకొక లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఏది ఈ లెక్క ప్రకారం ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఏ లాజిక్ ప్రకారం షేడెడ్ ఏది ట్రయాంగిల్ని షేడ్ చేసి, త్రిభుజాలన్నింటినీ షేడ్ చేసి, నెక్స్ట్ సర్కిల్ని ఎంటీగా ఉంచాడు. ఏది రెండో దాంట్లో, మూడో దాంట్లో, నాలుగో దాంట్లో. కానీ ఫస్ట్ డయాగ్రామ్ ఏం చేశాడు, దానికి క్వైట్ ఆపోజిట్ చేశాడు. ట్రయాంగిల్కి ఎంటీగా ఉంచి సర్కిల్ని షేడ్ చేశాడు. ఆ లెక్క ప్రకారం ఫస్ట్ది కరెక్ట్. కానీ ఇంకొక లాజిక్ కూడా ఉంది. కానీ మీకు క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తారో వాళ్ళ లాజిక్ ప్రకారం ఆలోచించాలిగా. కానీ మన లాజిక్ ప్రకారం ఇది రైట్ అయింది. ఇంకొక లాజిక్ కూడా చూద్దాం. ఇక్కడ ఏం డయాగ్రామ్ ఉన్నాయంటే ట్రయాంగిల్ డయాగ్రామ్ ఉంది, జస్ట్ నార్మల్ ట్రయాంగిల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా నార్మల్ ట్రయాంగిలే ఉంది. కానీ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే త్రిభుజంలో మొత్తం మూడు కోణాల మొత్తం, ఒక త్రిభుజంలో లోపల మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఆ 180 డిగ్రీలు ఏమైనా ఉండొచ్చు. ఈ మూడు కోణాలు కూడా ఏమైనా ఉండొచ్చు, కానీ కలిపితే 180 డిగ్రీ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 ఉండొచ్చు, నెక్స్ట్ 30, 50, 100 ఉండొచ్చు. అలా ఎలా అయినా ఉండొచ్చు, కలిపితే 180 రావాలి. కానీ ఈ మూడు కోణాలలో ఒక కోణం విలువ, ఈ మూడు కోణాలలో ఒక యాంగిల్, ఒక కోణం విలువ 90 డిగ్రీలు అయితే దాన్ని ఏమంటామంటే లంబకోణ త్రిభుజం అని అంటాం. ఒక త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ ఆఫ్ ది యాంగిల్ బికమ్ 90 డిగ్రీ ఈజ్ ఏ కాల్డ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఉంది. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒకటి నార్మల్ ట్రయాంగిల్ ఉంది, ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఈ రెండు వేరే వేరే ట్రయాంగిల్స్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే సేమ్ ట్రయాంగిల్, ఇక్కడ సేమ్ ట్రయాంగిల్, ఇక్కడ సేమ్ ట్రయాంగిల్. కానీ ఇక్కడ చూస్తే రెండు వేరే వేరే ట్రయాంగిల్స్లో ఉన్నాయి. కాబట్టి ఆ లెక్క ప్రకారం ఫోర్త్ ఆప్షన్ ఆల్సో రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ ఆన్సర్ రైట్ అయ్యే అవకాశం ఉంది. వాడు ఏం లేదు, వాడు ఏ లాజిక్ ప్రకారం రైట్ ఆన్సర్ అవుతుందో చెప్పండి మనలేదు. ఇచ్చిన నాలుగిట్లో మీకు కొత్తగా ఏం కనబడుతుందో చెప్పండి అన్నాడు. కాబట్టి ఈ లెక్క ప్రకారం ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ సర్కిల్కి షేడ్ చేశారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చెప్పచ్చు. లాస్ట్ ఆప్షన్ ఎప్పుడు చెప్పచ్చు, ఇక రెండు వేరే వేరే ట్రయాంగిల్స్ ఉన్నాయి సార్, అన్ని దాంట్లో సేమ్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ రెండు వేరే వేరే ట్రయాంగిల్ ఉన్నాయి. కాబట్టి ఆ లెక్క ప్రకారం, ఆ లాజిక్ ప్రకారం ఏం చెప్పచ్చు అంటే మనము ఫోర్త్ ఆప్షన్ అనేది చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నా కరెక్టే, లాస్ట్ ఆప్షన్ తీసుకున్నా కరెక్టే. కానీ మన ఎగ్జామ్ 2 దానికి బబుల్ చేయలేంగా, ఏదో ఒకదాన్ని మాత్రమే బబుల్ చేయాలి. అప్పుడు ఏది రైట్ అవుతుందంటే వాడు ఎగ్జామ్లో ఏ విధంగా అయితే ఆలోచించాడో ఆ విధంగా ఆలోచించాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ క్రియేట్ చేసింది నేనే కాబట్టి నా లాజిక్ ప్రకారం ఆన్సర్ ఏంటంటే ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని సర్కిల్ని ఎంటీగా ఉంచాడు, ఇక్కడ మాత్రం దేన్ని ఎంటీగా ఉంచాడంటే ట్రయాంగిల్ ఎంటీగా ఉంచి సర్కిల్ని షేర్ చేశాడు. కాబట్టి ఆ లాజిక్ ప్రకారం నేను క్వశ్చన్ క్రియేట్ చేశాను. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వాడు స్క్వేర్ ఇచ్చాడు. కానీ అవన్నీ బాగానే ఉంది. ఇక్కడ లోపల చూస్తే, లోపల డయాగ్రామ్ కనుక చూస్తే ఇక్కడ స్ట్రైట్ లైన్, ఇలా లైన్ ఉంది, ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ ఇలాగే ఉంది, మళ్ళీ ఇలా లైన్ ఇలాగే ఉంది. కానీ ఈ ఒక రెండో డయాగ్రామ్లో మాత్రం ఇలా నిలువుగా ఉన్న లైన్ కాస్త ఇక్కడ ఏమొచ్చిందంటే అడ్డంగానే ఉంది. అలా ఈ లెక్క ప్రకారం మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఎందుకంటే డయాగ్రామ్ బయట డయాగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, వాడు లోపల ఒక లైన్ ద్వారా కాన్సన్ట్రేషన్ చేశాడు.
ఆ లైన్ ద్వారా మనకు రైట్ ఆన్సర్ ఏది పడుతుందంటే లోపల అడ్డంగా ఉన్న లైన్దే మనకు డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మన క్లాసిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.